ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సైదాపురం మండలం కొమ్మిపాడు గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రభుత్వ సేవలను, అభివృద్ధి పనులను వారు స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు తొలుత గ్రామ శివార్లో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్దకు నేరుగా వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి వారికి అందుతున్న వేతనాలు, కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని వారు సందర్శించారు. అక్కడ చిన్నారులతో కాసేపు మమేకమై ముచ్చటించారు. పిల్లల అభ్యసన సామర్థ్యాలను, రైమ్స్, అక్షరాల గుర్తింపును కలెక్టర్, ఎమ్మెల్యేలు స్వయంగా పరీక్షించి అభినందించారు. కేంద్రంలో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించి గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో నిమ్మ సాగు చేస్తున్న రైతులతో కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే రామకృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిమ్మ పంట దిగుబడులు, మార్కెటింగ్ ధరలు, శీతల గిడ్డంగుల వసతి, ఎదుర్కొంటున్న సవాళ్లపై రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు ప్రభుత్వం తరఫున పూర్తి సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. గ్రామ వీధులలో పర్యటిస్తున్న సమయంలో స్థానిక ప్రజలు పలు సమస్యలను కలెక్టర్, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, వినతులపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యలను ఏమాత్రం అలసత్వం వహించకుండా తక్షణమే పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. అంటే వెంకటగిరి కాన్స్టిట్యుయెన్సీలో సైదాపురం మండలంలో కొమ్మిపాడు గ్రామంకి రావడం జరిగింది. పొద్దున 7:30కి ఈ ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. ముందుగా జల్ హారతి ప్రోగ్రాం కింద ఈ గ్రామంలో కొన్ని వర్క్ టేకప్ జరుగుతున్నాయి. ఈ ప్రాంతం మోస్ట్లీ రెయిన్ ఫెడ్ అంటే వర్ష ఆధారపడి ఉంది కాబట్టి ఈ జల్ హారతి కార్యక్రమం ఇక్కడ చాలా అవసరం. వర్షం పడినప్పుడు ఇక్కడ అన్ని చెరువు నిండిపోవాలి అనేది ఆలోచనతో ఈ గ్రామంలో చాలా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఎలా జరుగుతున్నాయి దీన్ని పొద్దున నిరీక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు SWPC అంటే మనమే వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి. మన చెత్త నుంచి మనమే వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి. గతంలో ఈ గ్రామంలో సరిగా పని చేయడం లేదు, కానీ లాస్ట్ 1 monthలోనే దీన్ని ఉపయోగంకి తీసుకుని రావడం జరిగింది. అది కూడా నేను కానీ ఎమ్మెల్యే గారు ఇద్దరు విజిట్ చేసి అక్కడే విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యమైన క్రాప్ అంటే నిమ్మ. ఈ నిమ్మకి కూడా ఈ వర్మీ కంపోస్ట్ చాలా పనికి వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ మాత్రలో ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అంగన్వాడీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అంగన్వాడీలో కొంతమంది పిల్లల్ని మాట్లాడడం జరిగింది. వాళ్ళ హెల్త్ కానీ, వాళ్ళ హైట్ కానీ, వెయిట్ కానీ కూడా రిజిస్టర్ చూడడం జరిగింది. ఇద్దరు పిల్లలకి మన చెప్పిన విధానం ప్రకారం అంటే కొంచెం మ్యాల్ న్యూట్రిషన్ కానీ, స్టంటింగ్ కానీ మాకు కనపడింది. వీళ్ళ కోసం ఒక స్పెషల్ ఫోకస్ చేయాలి. వాళ్ళకి ఎవ్రీ 1 వీక్లో వాళ్ళు మానిటరింగ్ చేయాలి అనేది కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో కొంతమంది వచ్చి ఎమ్మెల్యే గారిని ఒక CC రోడ్ కూడా అడగడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు దీన్ని శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో 2 ముఖ్యమైన సమస్య మా దృష్టికి వచ్చినాయి. ఒకటి అంటే కొన్ని ప్రాంతంకి అంటే టేల్ ఎండ్లో అంటే గ్రామంలో కొన్ని హ్యాబిటేషన్ టేల్ ఎండ్లో ఉన్నాయి. అక్కడ నీళ్ళు రావడం లేదు సరిగా, మంచి నీళ్ళు. దీనికి కూడా ఎమ్మెల్యే గారు వెంటనే 2.5 లక్షలతో ఒక డైరెక్ట్ పైప్ లైన్ అంటే OHSR నుంచి ఆ ఏరియాకి డైరెక్ట్ పైప్ లైన్ కూడా ఎస్టిమేట్ వేసుకొని ఫైల్ సర్క్యులేట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ కాలనీలో ఎలా అంటే కొంచెం పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ ఇల్లుకి చాలా దగ్గరలోనే ఉన్నాయి. అది కూడా వేరే చోట మార్చాలి, లేకపోతే దీన్ని హైట్కి పెంచుకోవాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి అంటే ఈ ఏరియాలో RDS అంటే రూరల్ స్కీమ్స్ కింద ఎలక్ట్రిసిటీ వర్క్ చాలా జరుగుతున్నాయి. దానివల్ల ఎప్పుడెప్పుడు కొంత డిస్ట్రప్షన్ అంటే ఎప్పుడెప్పుడు పని చేస్తున్నారు ఆ టైంలో ఎలక్ట్రిసిటీ డిస్ట్రప్షన్ జరుగుతున్నాయి. అది కూడా తొందరగా సమన్వయంతో అన్ని మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ సమన్వయంతో, తర్వాత ఇక్కడ ఒక రైల్వే లైన్ కూడా ఉంది. ఆ రైల్వే డిపార్ట్మెంట్స్తో కూడా సమన్వయం ఉండాలి. సో దానికోసం కూడా ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే ఈ వర్క్ పూర్తి అయితే ఇక్కడే ఈ విద్యుత్ సమస్య కూడా పోతాయి. ఆ తర్వాత ఈ ఏరియాలో ఒక గతంలో RSK ఉపయోగంలో లేదు.
ఇక్కడ వస్తున్నాం కాబట్టి లాస్ట్ 2 days లో దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా మందికి లాభం. ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడినా అంటే ఈ నిమ్మ రైతుకి అంటే మామూలుగా నవంబర్, డిసెంబర్, జనవరిలో రేట్ తక్కువ ఉంటుంది మామూలుగా మార్కెట్ సరిగా లేకపోవడం వల్ల. ఆ టైంలో ఫ్లవరింగ్ జరగకూడదు. ఆ ఆలోచన ఒక ఎక్స్పెరిమెంట్ ఈ గ్రామంలోనే లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు 10 మంది చేశారు, కానీ ఇక్కడే వందలాది ఫార్మర్స్ ఉన్నారు. సో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, వాళ్ళు ఏం చేశారు, ఏ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది, ఆ నాలెడ్జ్ ఇప్పుడు వేరే ఫార్మర్స్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఈరోజు సభాముఖం అందరికీ చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇక్కడే ప్రజలకి అంటే ఆరోగ్యం, ఈరోజు ఆరోగ్యం అనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు. అంటే లేట్గా తెలిసిన తర్వాత దీన్ని కరెక్ట్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. దీనికి సంబంధించిన కూడా ఇప్పుడు క్యాంప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి గురువారం స్కూల్స్లో సచ్ మనం మానిటరింగ్ చేస్తున్నాము. ఇక్కడే కూడా కొత్త ఒక హెల్త్ సెంటర్ కూడా ఉంది. అక్కడే స్టాఫ్ తక్కువ ఉంటే కూడా అలాట్ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజులు దీన్ని కూడా సరిగా వినియోగం చేయాలి అనేది ఆలోచనతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రజావేదిక పెట్టేసి చాలా మంది నుంచి గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. బాగా ప్రచారం అయింది కాబట్టి ఈ గ్రామం కాకుండా చుట్టూ ఉన్న అన్ని గ్రామాల నుంచి వాళ్ళ భూ సమస్య సంబంధించిన ఇంచుమించుగా నాకు తెలిసి 80 నుంచి 90 గ్రీవెన్స్ రావడం జరిగింది. ఇప్పుడు అందరూ ఆఫీసర్స్ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం 12 o'clock ఉంది, కానీ వాళ్ళు 2:33 కల్లా ఇక్కడే ఉండి ఇంక వచ్చిన గ్రీవెన్స్ ఏమేమి గ్రీవెన్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడే ఉండి దీన్ని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని రాష్ట్ర స్థాయిలో లేకపోతే డిస్ట్రిక్ట్ స్థాయిలో చెప్పాల్సింది ఉంటుంది. అది కూడా వెంటనే ఈరోజు నమోదు చేసుకొని దీన్ని కూడా ఒక నెల లోపల ఎలా పరిష్కారం చేయాలి దీని మీద కూడా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ప్రోగ్రాం వల్ల మనం గ్రామంలో వచ్చి చాలా మంది ఇప్పుడు నెల్లూరు రాలేకపోతున్నారు, లేకపోతే సైదాపురం హెడ్ క్వార్టర్ వెళ్ళలేకపోతున్నారు, లేకపోతే ఆడియోని కలవలేకపోతున్నారు. ఈ ప్రోగ్రాం వల్ల ఒకవైపు ఎమ్మెల్యే గారు, ఒకవైపు కలెక్టర్, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 30 వరకు డిపార్ట్మెంట్స్ ఒక గ్రామంకి వచ్చి కనీసం ఆ గ్రామంలో ఉన్న సాల్వేబుల్ అంటే ఏమేమి సమస్య సాల్వ్ చేసుకోవచ్చు దీనికి ఒక పద్ధతి ప్రకారం ఒక సైంటిఫిక్ వేలో మనం ప్లాన్ చేస్తున్నాము. ఓవరాల్గా దీనివల్ల కనీసం ఈ గ్రామంలో సమస్య రాకుండా చూడడం జరుగుతుంది. సైదాపురం మండలం కొమ్మిపాడు అనే గ్రామంలో పల్లె వీక్షణ జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులుగా నేను, ఆర్డీఓ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ గ్రామంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కారం చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు వారు ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ విధంగా పరిపాలన ఉండేది కాదు, ప్రజలకి దూరంగా ఉండేది. అందుకని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల సమస్యలు తీర్చాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా రైతులను లాభసాటిగా తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశం. అందులో కూడా ఈ భాగంలో ఈరోజు ఈ పల్లెక్షన్లో కూడా అది కూడా ఉంది. కాబట్టి రైతులకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగా, ఆ రైతుని లాభసాటికి తీసుకొచ్చే విధంగా అందరూ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తున్నారు, మీరు ఏమేమి వాడాలి. ఎందుకంటే గతంలో ఎక్కువగా ఈ స్ప్రేయర్లు కెమికల్సే వాడేవాడు. కెమికల్సే కాదు, మరి ఈ కాంపోజిషన్ ఎరువులు కూడా తయారు చేసుకుని రైతులు అది వాడుకుంటే బాగుంటుందనే కాన్సెప్ట్తో అవి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడే తయారు చేసుకొని ఇక్కడ చెట్లు పెట్టుకుంటే చెట్లు బాగుంటాయి, క్రాప్ కూడా బాగా వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి కలెక్టర్ ఇచ్చే సలహాలన్నీ కూడా గ్రామస్తులు పాటించి అవి చేసుకుంటే మీకు కూడా లాభదాయకంగా ఉంటుంది. చెట్లు కూడా ఎక్కువ కాలం బ్రతుకుతాయి. ఎందుకంటే మీరు ఎంత స్ప్రేలు చేసి కెమికల్స్ వాడితే అంత త్వరగా చనిపోతాయి. ఎందుకంటే మీకు ముందుగా క్రాప్ ఇవ్వచ్చు, ఇచ్చి అది 20 సంవత్సరాలు ఉండాల్సినటువంటి చెట్టు అది 4-5 సంవత్సరాలకి చనిపోతుంది. కాబట్టి ఇలాంటి సలహాలు తీసుకుని ఇలాంటివి వాడితే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి, చెట్లు బాగుంటాయి, క్రాప్ బాగుంటుంది.
కాబట్టి ఇవన్నీ కూడా వినియోగించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ అధికారులు వచ్చినారు. ఈరోజు ఇక్కడే 3 గంటల వరకు ఉంటారు. ఈ గ్రామంలో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అందరూ కూడా అడిగి తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.